నమస్తే అన్న, అందరికీ నమస్కారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ను లొంగిపోవాలని చెప్పేసి డిమాండ్ చేశారనమాట. అలాగే ఇరాన్ లొంగిపోయేందుకు తెల్ల జెండా తమ దేశవ్యాప్తంగా ఎగురువేయాలని చెప్పేసి పిలుపునిచ్చారు. అయితే యుద్ధానికి సంబంధించి తాను ఒక నిర్దిష్ట కాల పట్టిక ప్రకారం పనిచేయడం లేదని, అలాగే ఒక ఫలితానికి రావడానికి తొందరపడటం లేదని చెప్పేసి ట్రంప్ తెలిపారు. అలాగే ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అమెరికా మధ్యంతర ఎన్నికలు ఈ సంఘర్షణ పట్ల తన వైఖరిని ప్రభావితం చేయడం లేదని ట్రంప్ అన్నారు. నాకు నిర్దిష్టమైన కాలపట్టిక ఏమీ లేదు, నేను తొందరపడడం లేదు, మధ్యంతర ఎన్నికలకు నా ఆలోచనలతో ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. ఇజ్రాయిల్ ఎన్నికలలో ఏ అభ్యర్థికి నేను మద్దతు ఇవ్వలేదని చెప్పేసి, నేను ఇజ్రాయిల్ ఎన్నికలకు దూరంగా ఉండటమే సరైందని భావిస్తూ ఉన్నట్టు తెలిపారు. అయితే భవిష్యత్తులో ఒక అభ్యర్థికి మద్దతు ఇచ్చే అవకాశాన్ని మాత్రం వదిలిపెట్టమని చెప్పేసి, గాజా విషయంలో హమాస్ను నిరాయుధీకరణ చేసే ప్రయత్నాలలో సానుకూల పరిణామాలు చూస్తూ ఉన్నారని చెప్పి ట్రంప్ తెలిపారనమాట. ప్రస్తుతం ఇరాన్ బేషరతుగా లొంగిపోయి తమ యొక్క దేశవ్యాప్తంగా తెల్ల జెండాలు ఎగురవేసి, అలాగే అమెరికా చెబుతూ ఉన్న కండిషన్లు, నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒప్పుకొని శాశ్వత ఒప్పందం పైన మీరైతే సంతకం చేయాలని చెప్పేసి ఇరాన్ అయితే డిమాండ్ చేయడం జరిగింది. అలాగే ఇరాన్కు సంబంధించి ఇటీవల జరిగిన 60 రోజుల తాత్కాలిక ఒప్పందం ఏదైతే ఉందో ఆ యొక్క ఒప్పందం ముగిసిపోయిందని చెప్పేసి, ఇరాన్ ఏదో ఒకటి తేల్చుకోవాలి, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి, ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకుంటుందని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే తెలిపారనమాట. మరి దీనిపైన ఇరాన్ స్పందించాల్సి ఉంది. అమెరికా చెప్పినట్టు లొంగిపోయి ఇరాన్ దేశవ్యాప్తంగా తెల్ల జెండాలను ఎగరవేస్తుందా, లేకపోతే మేము యుద్ధానికి రెడీ అంటుందా అన్న విషయాలు అయితే తెలియాల్సి ఉంది. దీనిపైన ఇరాన్ స్పందించిన తర్వాత పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.